పెత్తిరామాసకు పెద్దలకు బియ్యం ఇచ్చుడు అనేది వెనకటి నుంచే మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు పెత్తిరామాస రానున్నది. అందుగురించే ఇప్పుడు మనం పెత్తిరామాసకు పెద్దలకు బియ్యం ఇయ్యాలనని అన్నీ తయారు చేస్తున్నాం. ఇక మా ఇంటి కాడనైతే ఇది నిన్న జరిపించినాం. అయితే మాకు ఇది అమ్మ ఉన్ని తాత అవుతారు. మా సేటుకు అమ్మ తాత, నానమ్ముని తాత వీళ్ళిద్దరు. ఎట్లున్నారు అందరూ? అందరికి నమస్తే. రండి వాళ్ళ పెత్తిరామాసకు స్పెషల్ గా మేము ఏమేమి వంటలు చేస్తున్నామో చూపెడతారండి. చికెన్ ఉన్ని మటన్ మీకు మళ్ళీ వెనక సిరి ముందు ముందు చూడండి. అట్లనే మేము ఏమేమి చేసినామో పెత్తిరామాసకు. ఈ నానమ్మ ఉన్ని తాత అంటే మా ఈ అక్కకున్ని మా ఆయనకు చాలా ఇష్టం. అందు గురించే ఊర్లో మా మామయ్య గారు ఇస్తుర్రు బియ్యం ఇచ్చుడు, పెత్తిరామాసకు బియ్యం ఇచ్చుడు అంటారు కదా, అదే మా మామయ్య అక్కడ ఇస్తుండు. అదే రోజు నాడు మేము కూడా ఇక్కడ ఇలా అండి చేసి అన్ని తైర్లా అన్ని అమ్మకు తాతకి ఏదైతే ఇష్టం ఉండనో అవన్నీ అండి ఇక్కడ మా హస్బెండ్ని, మా సేటుని, ఇంకా మా అక్క వీళ్ళు కూడా మొక్కుతారు ఇక్కడనే. అదే అన్ని ప్రిపరేషన్ జరుగుతుంది. అయితే ఈ పెత్తిరామాసకు ఒక చిన్న కథ ఉందట. ఏంటిదనంటే ఖచ్చితంగా పెత్తిరామాస రోజైతే బియ్యం అయితే ఇచ్చుకోండి. ఎవరైతే ఇవ్వాలని ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఈ పెత్తిరామాస కాట నాకు మా మమ్మీ చెప్పింది ఒక కథ. ఏంటిదంటే వాళ్ళు సంవత్సరం పొడుగుతా జంబాకుతోని వాళ్ళు ఇస్తారు కుట్టుకొని ఎదురు చూసుకుంటూ ఉంటారట. అయితే ఎవరు మనకు పెద్ద కొడుకు పెడతాడా చిన్న కొడుకు పెడతాడా అని ఈ చనిపోయిన వాళ్ళు పాపం ఎదురు వేసుకుంటూ ఉంటారట. బియ్యం ఉన్ని పప్పు ఇవన్నీ పోసి కూరగాయలు ఇవన్నీ పోసేమో అయ్యవారికి అప్పచెప్తాం. అయ్యవారికి ఇచ్చింది మోక్షం. ఆరు దాంతోపాటు మనం ఇక్కడ అన్ని తీర్ల అండి ఫోటో కాడ ఇలా పోసి మనం మొక్కుతాం అన్ని తీర్ల పెట్టి వాళ్ళ పేరు మీద. అయితే వాళ్ళకు తృప్తి అవుతుందట. ఒకవేళ మనం మొక్కలేదనుకో, అయ్యో నాకు ఏ కొడుకులు పెట్టనలేదు ఏంది అని పాపం వాళ్ళ ఆత్మ అనేది శాంతి కలగదట. అందు గురించే వాళ్ళు ఇట్లా మనం చేస్తే వాళ్ళు ఎంతో తృప్తి పొందుతారట. అయితే ఈ పెత్తిరామాసకు అమాస లోపలనే ఇస్తారు. లాస్ట్ అమాస వరకు ఇట్లా అన్ని పెట్టి మొక్కుతారు. లేదనంటే కొందరుకు ఇప్పుడు ఇట్లా ఈ టైంలో వీలు కానోళ్ళు కొందరు లాస్ట్ వరకు దసరా కూడా ఇస్తారట. దసరా రోజు నాడు ఈ 9 రోజులు నవరాత్రి రోజులు ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం చేయరాదు. ఈ కౌసు కూరలు ఇట్లా పెద్దలకు బియ్యం ఇయ్యరాదట. కానీ దసరా రోజు నాడు మాత్రం మన ఊర్లలో యాటను కోస్తారు, మేకను కోస్తారు, అన్నీ వేస్తారు కదా, అట్లా దసరా రోజు కూడా లాస్ట్కి ఇస్తారట. అయితే పెత్తిరామాస లోపలనే మనం ఇట్లా ఇస్తేనైతే పాపం వాళ్ళకు కూడా మోక్షం సంపాదించిన వాళ్ళం అవుతాం, మోక్షి ప్రాప్తించిన వాళ్ళం అవుతాం. అదే నాకు కూడా కోరిక. ఇక చూడండి మా అక్క కూడా మొక్కుతుంది. ఫస్ట్ మా అత్తమ్మ మామయ్య ఊర్లో వాళ్ళు మొక్కిర్రు. తర్వాత ఇగో మా ఆడబడచ్చు ఈమె కూడా మొక్కుతుంది. ఇక మంచిగా మమ్మల్ని ఆశీర్వదించుర్రు అవన్నీ అయితే మొక్కుతాం కదా మనం. ఎట్లా ఇక మన పెద్దలు ఒకసారి మిస్ అయినామంటే వాళ్ళని మనం ఇలా ఫోటోల ద్వారా ఇలా మొక్కుడుతోనే మనం అన్నీ గుర్తుకు తెచ్చుకుండా అవుతుంది. ఇగో మా సేటు మొక్కుతుండు. ఇగో ఇట్లా మొక్కి పాపం మా సేటును ఈ అమ్మనే బాగా మంచిగా చూసుకుందట చిన్నప్పటి నుంచి. అందుకే ఈ అమ్మ నానమ్ముని తాత అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరికి. ఇక తర్వాత నేను మొక్కుతున్నా. నా వంటలన్నీ అయిపోయినాయి ఉండే ఆ టైం వరకు. నేను వంటలు ఏమేమి చేసిందంటే బగారా అన్నం, పూరీలు, చికెను, మటను, బజ్జీలు ఏంటి అంటే మిరపకాయ బజ్జీ, ఉల్లిగడ్డ బజ్జీ, పప్పు గారెలు, ఇక శ్రీఖండ్ తెచ్చిన నేను ముంబైలో. ఇది మన ఫేమస్ శ్రీఖండ్ ఏంటిదంటే మనం పెరుగుతోనే తయారు చేస్తారు. ఇక అది కూడా తెచ్చిన. ఉల్లిగడ్డ, నిమ్మకాయ ఇవన్నీ అయితే కోసి అయితే మా పిల్లలు రెడీ పెట్టిర్రు. ఇవన్నీ చేసుళ్ళ పాపం నా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేసిర్రు. నా వీడియోలో చూసే ఉంటారు ఆమె పూరీలు చేసిస్తుంది. నా పెద్ద బేబీ, చిన్న బేబీ కూడా హెల్ప్ చేస్తుర్రు. వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తుర్రు. వీళ్ళకి ఇగో ఇట్లా మొక్కుడు ఇది పద్ధతి లెక్క. ఇట్లా మొక్కుడు మాకు ఫస్ట్ నుంచే అలవాటు. అందుకే ఇట్లా పెత్తిరామాస కన్నా ముందుగాల మేము ఇలా అన్ని తీర్లా అండి ఇలా అన్నీ పెట్టి మొక్కి తర్వాత ఇక మేము అన్నీ తింటాం. ఇక మనం అనుడు వాళ్ళకు పెడుతున్నామని, కానీ మనకే కడుపు నిండుతుంది ఇవన్నీ చూసి చేసి తిన వరకు. కానీ ఇక మనం ఒకటి పేరు పెద్దలకు బియ్యం ఇచ్చుడు అనేది, కానీ పాపం వాళ్ళకు ఆత్మశాంతి కోసమైనా మనం ఇవన్నీ చేసి పెట్టాలి తప్పకుండా. ఏడాదికి ఒక్కసారి వాళ్ళ రోజు వస్తుందట.
సో ఎవరు ఎక్కడున్నా కానీ మర్చిపోకండి, తప్పకుండా ఇలా చేసి అయితే పెట్టండి. వాళ్ళకు పాపం ఆత్మశాంతి కోసం అయితే ఖచ్చితంగా ఇదంతా చేయండి. నాకు ఇది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నేను ఇది చిన్న వీడియో తీసి మీకోసం అనని, నా సబ్స్క్రైబర్ల కోసం అనని పెట్టిన. ఇగో మా సేటు ఇక్కడ మాకు చిన్న చిన్న ఇండ్లు కదా, ఇగో రేకుల పైనే పెట్టిండు కాకి కోసం అనని. కాకి తినిపోయిందంటే మనకు మోక్షం కలిగినట్టు, వాళ్ళకు మోక్షం కలిగినట్టు. అందు గురించే ఇగో కాకి కోసం అనని ఇగో ఈడ పెట్టిండు. ఇక తర్వాత ఇక మేము తినడానికి కూర్చున్నాం. ఇక ఇంతే. ఇంకా మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు తెలిసిన స్టోరీ అయితే నేను చెప్పిన. ఇక నాకు మీకు ఏమన్నా తెలిసినవి ఉంటే ఇట్లా నాకు మళ్ళీ చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.